వాళ్ళు వస్తున్నాయా లేవా? ఇట్స్ మోస్ట్ సక్సెస్ఫుల్ సమ్మిట్. ఇవాళ హైదరాబాద్లో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ 100% సక్సెస్ అయింది. కారణం ఊహించిన దానికంటే 3 రెట్లు పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. సబ్జెక్టు కరెక్షన్ ఇప్పటివరకు దాదాపు 5 లక్షల కోట్ల, ఇవాళ సాయంత్రానికి 5 లక్షల కోట్ల పెట్టుబడులు అగ్రిమెంట్ అవుతామని చెప్తారు. ఎంతవరకు కరెక్ట్ తెలియదు, కానీ అసలు లక్షన్నర ఎక్స్పెక్ట్ చేసింది ఇంత పెట్టుబడులు వస్తూ ఉన్నాయనంటే గ్లోబల్ సమ్మిట్ తెలంగాణలో జరిగింది, 100% సక్సెస్ఫుల్ అయింది. ఇప్పుడు అందలం ఎక్కింది సోనియా గాంధీ పుణ్యం వల్ల. అందలం ఎక్కి ఏం చేశారో 10 ఏళ్ళు మనం చూసాము. తెలంగాణ రాష్ట్రంలో పాలన ఏ రకంగా సాగిందో చూసాము. తెలంగాణ విధ్వంసమైంది కూడా వారి హయాంలోనే. ఆర్థికంగా విధ్వంసమైంది, అన్ని రకాలుగా విధ్వంసం జరిగింది. ఇప్పుడు వికాసం వైపు దాన్ని మనం రిపేర్ చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాము. తెలంగాణ తెచ్చుకుంది ఎందుకోసము? నిరుద్యోగ నిర్మూలన కోసం. ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చారు 10 ఏళ్లలో? 10 ఏళ్లలో వారు 50-60 వేల ఉద్యోగాలు ఇవ్వలేకపోయినారు. మేము 2 ఏళ్లలో దాదాపు 90,000 ఉద్యోగాలు ఇవ్వగలిగినాము. ఇది నిజమైనటువంటి తెలంగాణకి అర్థం. నీళ్ళ పేరిట దోపిడీ జరిగింది, దాన్ని రిపేర్ చేయడానికి మన పరిస్థితి సరిపోవట్లేదు. బ్యారేజీలు పగుళ్ళు వస్తూ ఉన్నాయి. అంత నాసిరకం కట్టి బ్యారేజీలు పగుళ్ళు వస్తున్నట్టు సందర్భం మీద నీళ్ళ పేరిట, నిధుల పేరిట, అన్నిటి పేరిట దోపిడీ జరిగింది. హరీష్ రావు గారు మర్చిపోయినారేమో హయాంలో జరిగిన దోపిడీ. ఇప్పుడు ఒక రాష్ట్రం నుంచి విడతీయాలంటే, అది కూడా ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఒక రాష్ట్రాన్ని విడదీసినప్పుడు ఆంధ్రలో ఎంతో రక్తపాతం అయితే చాలామంది భయపడిన పరిస్థితిలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చాకచక్యంగా వివరించిన వల్ల రక్తపాతం జరగకుండా తెలంగాణ ఏర్పడింది. ఒక తెలంగాణ రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడదీయడం అంటే ఆషామాషి విషయం కాదు. చాలా పెద్ద సుదీర్ఘమైనటువంటి ఎక్సర్సైజ్ చేసి అందరు నొప్పించి మెప్పించి తెలంగాణ ఇవ్వడానికి కొంత సమయం పట్టింది. విడదీయడం అంత సునాయాసమైన సబ్జెక్ట్ కాదు. ఒక రాష్ట్రం విడదీశాం. ఎన్ని రకాల ప్రజలను ఒప్పించి మెప్పించి విడదీయాల్సి వచ్చింది. కాబట్టి కొత్త రాష్ట్రం ఇవ్వాల్సి వచ్చినప్పుడు కొంత సమయం పట్టింది. ఆ సమయం పట్టింది కాబట్టి అంత సుదీర్ఘమైనటువంటి దాని మీద కర్ణచరణ ఎక్సైజ్ జరిగింది. కాబట్టి తుది దశలో రక్తపాతం లేకుండా తెలంగాణ ఆవిర్భవించింది. దాన్ని కూడా విధిరహితంగా ప్రకటిస్తామంటే ప్రజలు నవ్వుకుంటారు. హరీష్ రావు గారు 10 ఏళ్ళు ఇవాళ మీరు ఏ మాట్లాడిన ప్రజలు వినరు. ఎందుకంటే మీరు 10 ఏళ్ళు చేసిన నిర్వాహకం ప్రజలు మర్చిపోలే. మీరు ఏం మాట్లాడినా నమ్మే పరిస్థితి లేరు ప్రజలు. మీరు ఏం మాట్లాడినా 10 ఏళ్ళ నిర్వాహకం వాళ్ళ మధ్యలో మెదులుతుంది. 10 ఏళ్ళు మీరు చేసిన విధ్వంసం, అరాచక పాలన ప్రజల మధ్యలో మెదులుతుంది. మీరు ఏం మాట్లాడినా దానికి పస ఉండదు. హరీష్ రావు గారు మాట్లాడినా, కేటీఆర్ గారు మాట్లాడినా పస ఉండదు. కేసీఆర్ గారికి తెలుసు, మేము 10 ఏళ్ళ అధికారులు ఉండి ఎలగబెట్టిన తీరు మేము ఏం మాట్లాడినా ప్రజలు రుచించదు కాబట్టి వారు బయటకు వచ్చి మాట్లాడట్లేదు. కేసీఆర్ తెలివైన వారు కాబట్టి బయటకు రావట్లేదు, మాట్లాడట్లేదు. వారికి తెలుసు మాట్లాడినా రుచించదు పబ్లిక్ అని. ప్రజలకు రుచించదు, ఎందుకంటే 10 ఏళ్ళు చేసిన నిర్వాహకం ప్రజలు మర్చిపోలే. ఆ విధ్వంసం నుంచి వల్ల రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో వికాసం వైపు రాష్ట్రం పరిగెడుతూ ఉంది. దాని కారణమే ఇలా గ్లోబల్ సమ్మిట్ ఇంత గొప్ప ఎత్తున సక్సెస్ అవుతూ ఉంది. ప్రజలు కూడా హర్షిస్తూ ఉన్నారు. ఇది ఒక చరిత్రాత్మక సమ్మిట్. ఆ సక్సెస్ అయిన తీరు ఓర్చుకోలేక ఇలాంటి విమర్శలు చేస్తూ ఉన్నారు. ప్రజలు సంతోషంగా ఉన్నారు. మాకు కావాల్సిన తెలంగాణ ప్రజలు సంతోషం, వారు సంతోషంగా ఉన్నారు.